ప్రేమ పగ ఎపిసోడ్ నంబర్ 8. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఇంతకు ముందు ఎపిసోడ్స్ విని అప్పుడు ఈ ఎపిసోడ్ వినండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, సో అసలు దీన్ని మిస్ అవ్వద్దండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రేరణ అమాయకంగా కనిపిస్తుంది. ఒక్కసారి చెక్ చేసుకో అన్న యష్తో ఆ ప్రేరణ అమాయకంగా కనిపించే ఒక ఊసర వెళ్ళి ఆమెకు లోపల బయట రకరకాల రంగులు ఉన్నాయి. ఆమె నిజానికి ఆడది కాదు. ఒకళ్ళ అయాన్ యష్ వైపు చూసి ఇంకేమీ మాట్లాడవద్దు అని సైగ చేస్తాడు. ఆరుకి ఏదో గుర్తుకు వచ్చి మళ్ళీ కోపంగా క్యాంటీన్ వైపు వెళ్తాడు. అయాన్ యష్ కూడా ఆరు వెనకే వెళ్తారు. ప్రేరణ, రోహన్, సునిధి, ఐశ్వర్య అక్కడే కూర్చొని ఉంటారు. దురదృష్టవశాత్తు రోహన్ మరియు ప్రేరణ పక్కపక్కనే కూర్చున్నారు. ఇది చూసి పిడికిలు బిగించి పళ్ళు కొరుకుతూ ఆరు కోపంగా ఆమె వైపు నడుస్తాడు. అందరి కళ్ళు అర్ణవ్ పైనే ఉన్నాయి. అతను తమ వైపు రావడం చూసి ప్రేరణ కూల్గా నవ్వుతూ రోహన్తో, సైకో వస్తున్నాడు చూడు అంటుంది. అర్ణవ్ని చూసి ఐశ్వర్య, సునిధి భయపడతారు. కానీ వారి ముందు ప్రేరణ ఉండడంతో ధైర్యం వస్తుంది. ఆరు మరియు అతని గ్యాంగ్ క్యాంటీన్కు వచ్చిన విషయం మయూరి గ్యాంగ్కు కూడా తెలిసి వారు అక్కడికి పరిగెత్తుకు వస్తారు. కోపంతో ప్రేరణ వద్దకు వెళ్ళిన ఆరు ఆమె దగ్గరకు వెళ్లకుండా ఆమె పక్కన ఉన్న టేబుల్ వద్ద కూర్చున్నాడు. అతను పక్కనే అయాన్, యష్ కూడా కూర్చున్నారు. ప్రేరణ లోపల నవ్వుకుంటుంది. ఆమె ముందు ఉన్న ఐష్, సుని ఇద్దరు అర్ణవ్ని చూసి కొంచెం భయపడతారు. అర్ణవ్ స్నాక్స్ ఆర్డర్ చేసి ప్రేరణ వైపు కోపంగా చూస్తూ కూర్చున్నాడు. అదే సమయంలో అయాన్ మరియు యష్ అతని వైపు చూస్తున్నారు. ప్రేరణ ఇదంతా గమనించి ఏమీ తెలియనట్టుగా అక్కడే కూర్చోంది. అప్పుడు ఐశ్వర్య నెమ్మదిగా ప్రేరణ చెవిలో అతను నిన్ను అలాగే చూస్తున్నాడని చెప్తుంది. నవ్వుతూ ప్రేరణ, అయితే ఉండు అని రోహన్ అని గట్టిగా పిలిచినప్పుడు ఆరు ఆమె వైపు కోపంగా చూస్తాడు. అప్పుడు తన ఐస్ క్రీమ్ కప్పులో ఒక చెంచాతో అక్కడే ఉన్న రోహన్కి, ఎందుకు ఏమీ తినడం లేదు, పట్టు ఈ ఐస్ క్రీమ్ తిను అని చెప్పి తన చేతులతోనే ఒక చెంచా ఐస్ క్రీమ్ రోహన్ నోట్లో పెడుతుంది. అది చూసి తీవ్రమైన కోపంతో ఉన్న రోహన్ సహనం కోల్పోయి తాను కూర్చున్న కుర్చీని తన్ని చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ను కోపంగా నేల మీద విసిరేశాడు. ఒక్క క్షణం పాటు అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడి వాతావరణం నిశ్శబ్దంగా మారిపోయింది. మయూరి నవ్వుతూ, ఇప్పుడు నీకు ఉంది ప్రేరణ, ఆరు నిన్ను ఏం చేస్తాడో చూడు అనుకుంది. అయాన్, యష్ షాక్ అయ్యారు. ఐష్, సుని భయంతో వణికిపోతున్నారు. రోహన్ అయోమయంలో ఉన్నప్పటికీ ప్రేరణ మాత్రం ప్రశాంతంగానే ఉంది. తన మనసులో మెదులుతున్న ప్రశ్నకు ఆమెకు సరైన ఖచ్చితమైన సమాధానం దొరికింది. ప్రేరణ మనసులో ఉన్న ప్రశ్న ఏంటో మీరు కూడా గెస్ చేసి కమెంట్ చేయండి. ప్రేరణ నవ్వుతుండగా ఆరు కోపంతో వచ్చి రోహన్ కాలర్ పట్టుకుంటాడు. యష్ ఆరు మొబైల్ తీసి చూడగా ఫోన్ డిస్ప్లే పగిలిపోయి ఉంటుంది. అర్ణవ్ రోహన్ కాలర్ పట్టుకోవడం చూసి ప్రేరణ కూడా కొంచెం షాక్ అవుతుంది. రోహన్ కూడా కోపంగా ఆరు కాలర్ పట్టుకోగా అర్ణవ్ తన పట్టును వదిలేసి అతనిని కోపంగా చూస్తూ, తనకి నువ్వు దూరంగా ఉండు అంటాడు. అప్పుడు రోహన్, నేనెందుకు తనకి దూరంగా ఉండాలి అని అంటాడు. ఆరు కోపంగా, ఫైనల్గా చెప్తున్నా, తనకి నువ్వు దూరంగా ఉండు అని చెబుతాడు. దానికి రోహన్ ఒప్పుకోడు. ఆరుకి కోపం వచ్చి రోహన్ను గుద్దుతాడు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. అయాన్, యష్, ప్రేరణ మరియు ఐశ్వర్య ఇది ఊహించలేదు. రోహన్ పెదాల నుండి కొద్దిగా రక్తం కారడం మొదలవుతుంది. ప్రేరణకు కోపం వస్తుంది. రోహన్ లేచి ఆరుపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంతలోనే ప్రేరణ ఆరు కాలర్ పట్టుకొని అతని చెంపపై చెంపదెబ్బ కొడుతుంది. ఇది చూసి అందరూ షాక్ అవుతారు. వాళ్ళకి నచ్చినట్లు మాట్లాడుకోవడం మొదలు పెడతారు. కొందరు ఫోటోలు కూడా తీస్తారు. మయూరికి కోపం వస్తుంది.
అప్పటికే ప్రేరణ ఆరుని కొట్టడం మామూలే అనుకున్న యష్ అయాన్ పెద్దగా రియాక్ట్ కాలేదు. ప్రేరణ ఆరుని చెంపదెబ్బ కొట్టడం చూసి రోహన్ అక్కడే నిలబడ్డాడు. ఆరు కోపంగా నీకెంత ధైర్యం అని ఆమె జుట్టు పట్టుకోవడానికి వెళ్ళగా ప్రేరణ కోపంగా అతని చేతిని పట్టుకొని నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నా ఫ్రెండ్ని కొడతావు, అతన్ని కొట్టడానికి నువ్వెవరు అండ్ ఎందుకు కొట్టావు, అతనికి దూరంగా ఉండమని చెప్పడానికి నువ్వెవరు, నువ్వేమైనా నా లవరా లేక నేనేమైనా నీ ఆస్తినా, నాతో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో నిర్ణయించే హక్కు నీకెవరిచ్చారు అని కోపంగా అన్న ప్రేరణతో ఆరు అంతే కోపంగా నేనెవరా, నిన్నే కదా, నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావని గాఢంగా ప్రేమించావని చెప్పావు కదా, మరి ఇప్పుడు ఇంకెవరితోనో తిరుగుతున్నావు అంటాడు ఆరు. ప్రేరణ కోపంగా నేను నిన్ను ప్రేమించాను, నిన్ను నిజాయితీగా ప్రేమించాను, పిచ్చిగా ప్రేమించాను అంటుంది. ఆ మాటలు విని అర్ణవ్కు లోపల కొంచెం సంతోషంగా అనిపించింది. ఆ సంతోషం ఎక్కువసేపు లేకుండా ప్రేరణ మళ్ళీ మాట్లాడుతూ నేను అనుకున్న అర్ణవ్ వేరు, నేను కలలు కన్న అర్ణవ్ వేరు, ఆ అర్ణవ్ ఇప్పుడు లేడు, ఇప్పుడు నువ్వు ఒక రాక్షసుడివి, ఇప్పుడు నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నిజానికి ఇప్పుడు నువ్వు నాకు ఏమీ కావు, నిన్ను చూసినప్పుడు నాకు ద్వేషం తప్ప వేరే ఏ ఫీలింగ్స్ కలగవు, నన్ను నా ప్రేమను అవమానించి ఎగతాళి చేసిన వ్యక్తి ఈరోజు అదే ప్రేమ గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది, ఇదే చివరిసారి నీకు నాకు మధ్య ఉన్న గొడవలోకి నా ఫ్రెండ్స్ని లాగితే నేను ముందులా చూస్తూ ఊరికే ఉండను, అది నీకు ఇప్పటికే అర్థమై ఉండాలి, అండ్ నీ మీద నాకు ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, భవిష్యత్తులో కూడా ఉండవు, కాబట్టి నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయనే భ్రమలో ఉండకు అని చెప్పి రోహన్, ఐశ్వర్య మరియు సునీధితో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రేరణ. అయాన్ అందరినీ అక్కడి నుండి వెళ్ళిపోమని కోపంగా అరుస్తాడు. అందరూ భయంతో అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వారు ముగ్గురే మిగులుతారు. అర్ణవ్ షాక్ అయ్యాడు. అవటం కన్నా నాకు నీ మీద ఫీలింగ్స్ చచ్చిపోయాయి అన్న మాట ఆరుని చాలా బాధ పెడుతుంది. ఆ బాధ ఎందుకో అతనికి కూడా తెలీదు. ఎవరో తన గుండెల్లో కత్తితో పొడిచినట్టు అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో కూడా అతనికి అర్థం కావడం లేదు. అతని అయోమయాన్ని చూసి అయాన్, యష్ అతని దగ్గరకు వెళ్ళి ఆరు నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతారు. కోపంతో రగిలిపోతున్న ఆరు వాళ్లతో మాట్లాడకుండా వారి మాటలకు సమాధానం ఇవ్వకుండా నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి తన కారులో రాకెట్ వేగంతో ఇంటికి వెళ్ళిపోతాడు. కోపంతో అతను తన గదిలోకి వెళ్ళి దొరికిన ప్రతి వస్తువును పగలగొట్టి తన మీద తానే కోప్పడుతున్నాడు. చివరకు తన గదిలోని బాక్సింగ్ బ్యాగ్ని ఓపికన్నంత వరకు గుద్ది తర్వాత స్నానానికి వెళ్ళి షవర్ కింద నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. అతను ఏం చేసినా అతని మనసుకు ప్రశాంతత లేదు. అతనికి ప్రేరణ మీద కోపంగా ఉంది, కానీ ఆమెకు తన మీద ప్రేమ లేదు. అంటే ఎందుకు కోపం వస్తుందో అన్న ఆ ప్రశ్న అతన్ని చంపేస్తుంది. ప్రేరణ ప్రవర్తన, ఆమె అన్న ప్రతి మాట అతన్ని గుచ్చుకుంటున్నాయి. ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. చివరికి బాత్రూమ్ నుండి బయటకు వచ్చి ఒక ట్రాక్ సూట్ వేసుకొని విసుగుతో వంటగదిలోకి వెళ్ళి పని వాళ్ళకు చెప్పి ఒకరి కోసం భోజనం తీసుకొని ఒక గది దగ్గరికి వెళ్ళి తలుపు తడతాడు. సుమారు 5 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంటుంది. ఆ గది పూర్తిగా చీకటిగా ఉంది. 6 లైట్లు వేసి టేబుల్ మీద భోజనం పెట్టి అక్కడ ఉన్న అమ్మాయిని, ఆమె అవతారాన్ని చూడగానే అతనికి తీవ్రమైన బాధ కలిగి ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటావు అంటాడు. అతని మాటలు విని మొహంలో ప్రాణం లేని నిర్జీవమైన బొమ్మలా కనిపిస్తున్న ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. ఆమె ఒక సజీవ శవంలా కనిపించింది. ఆమెను చూసి ఆమె కూర్చొన్న మంచం దగ్గరకు వెళ్ళి ఆమె తల నిమురుతూ చెప్పు, నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటావు? నిన్ను ఇలా చూడలేకపోతున్నానే, నువ్వు త్వరగా ముందులా ఉండడానికి ప్రయత్నించు అంటాడు. ఆమె ఆరు వైపు చూస్తూ మౌనంగా ఉంటుంది. ఆరు కోపంగా
పోనీ నీ ఈ పరిస్థితికి కారణం ఎవరో అదైనా చెప్పు అని అతనికి కారణం తెలిసిన అది నిజమో కాదో అని నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ అమ్మాయి ఏమీ మాట్లాడకుండా కిటికీ వైపు చూస్తూ ఉంది. ఆరు విసుగుతూ చుట్టూ చూశాడు. అప్పుడు ఆమె ప్రకాశవంతంగా నవ్వుతున్న పాత ఫోటోలు కనిపించడంతో అతనికి మరింత బాధ కలిగింది. అప్పుడు అతను, సరే భోజనం తెచ్చాను, ఇప్పుడు తిను, నేను తర్వాత వస్తాను అని అతను వెళ్తూ వెనక్కి తిరిగి, ఇన్ని రోజులుగా అమ్మా నాన్న ఇక్కడ లేరు కాబట్టి సరిపోయింది, కానీ వాళ్ళు త్వరలోనే వస్తారు. నువ్వు ఇంకా ఇలాగే ఉంటే వాళ్ళకి ఏమీ చెప్పనని నేను నీకు ఇచ్చిన మాట తప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈలోగా నువ్వు అన్నీ మర్చిపోయి ముందులా ఉండు. నీకు అవసరమైతే సహాయం ఏదైనా సరే నేను చేస్తాను, కానీ నువ్వు దయచేసి నా కోసం ఇదొక్కటి చెయ్యి. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా. నా మనసు చాలా కన్ఫ్యూజన్లో ఉంది. ఇంతకుముందు నువ్వు నాకు సలహాలు ఇచ్చేదానివి, ఐడియాలు చెప్పేదానివి. ఈ తెలివి తక్కువ వాడిని సరైన నిర్ణయం తీసుకోమని చెప్పేదానివి. కానీ ఇప్పుడు అవన్నీ చెప్పేవాళ్ళు లేరు. అందుకే నేను చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నానని నాకు అనిపిస్తుంది. నువ్వు త్వరగా అన్నీ మర్చిపోయి నన్ను సరైన దారిలో నడిపించు రోష్ని అని అర్నవ్ కళ్ళల్లో నీళ్లతో బయటికి వెళ్ళిపోతాడు. రోష్ని మొహంలో ఇంకా ఎలాంటి భావము లేదు. తను ఎంత దిగ్భ్రాంతికి గురైందో ఆమెకే తెలుసు. ఆమె వెళ్ళి తలుపు గడియ పెట్టి భోజనం ముగించుకున్నాక ఆమె తన ప్లేట్ను పక్కన పెట్టి మంచం మీదకి తిరిగి వెళ్ళిపోతుంది. అప్పటికే ఆమె మొహంలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. తిరిగి తన గదిలోకి వచ్చిన ఆరు అక్కడ కూర్చున్న రోష్ని పాత ఫోటో ఫ్రేమ్లను చూస్తాడు. అలాగే అతను తన ల్యాప్టాప్ను ఆన్ చేసి ఎలాంటి గందరగోళం లేకుండా, నేను ప్రేరణను ద్వేషిస్తున్నాను అంతే, నా మనసులో ఏ ఇతర ఫీలింగ్స్కి తావులేదు, ఆ ఫీలింగ్స్ రాకూడదు అని మనసులో నిర్ణయించుకొని ఒక వీడియోను ఓపెన్ చేసి చూశాడు. అతను ఆ వీడియో చూస్తూ పిడికిలి బిగించి మొత్తం వీడియో చూడలేక ల్యాప్టాప్ మూసేశాడు. వెంటనే అతను వేరే ఫోన్ నుండి ఒకరికి కాల్ చేసి, నేను రిపేర్కి ఇచ్చిన నా మొబైల్ ఎప్పుడు తిరిగి వస్తుంది అన్నాడు. రేపు ఇచ్చేస్తాను సార్ అన్నాడు అవతలి వ్యక్తి. సరే, ఆ మొబైల్ నాకు చాలా ఇంపార్టెంట్, అందులోని ఏ డేటా డిలీట్ అవ్వకూడదు, జాగ్రత్త అని కాల్ కట్ చేసి కోపంగా, నిన్ను వదిలిపెట్టను ప్రేరణ, నువ్వు అమాయకురాలిలా నటించినప్పుడు నేను షాక్ అయ్యి నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని కొంచెం డౌట్ ఉండే. బట్ ఇప్పుడు నాకు ఎలాంటి డౌట్ కానీ రిగ్రెట్ కానీ లేదు. నీ అసలు స్వభావం ఎలాంటిదో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఇప్పటి నుండి నీకు 2వ రౌండ్ టార్చర్ మొదలవుతుంది. చూస్తూ ఉండు. ఈ 2వ రౌండ్ టార్చర్లో ఏం జరుగుతుందో కూడా నువ్వు అస్సలు ఊహించలేవు. నీకు నరకం చూపిస్తాను అని అనుకుంటాడు. ఇటువైపు ప్రేరణ తన గదిలోకి వచ్చి సంతోషంగా ఉత్సాహంగా ఉంటుంది. ఆమె అద్దం ముందు నిలబడి తనను తాను శబాస అనుకుంటుంది. ఆమెకు సంతోషంగానూ ఉంటుంది, కానీ విసుగుగాను ఉంది. నేను తనని చాలా బాధ పెట్టాను, ఆరు పాపం అనుకుంటుంది. ఆమె మళ్ళీ తన మీద తానే కోప్పడుతుంది. లేదు, ఇడియట్ వాడు, ఇంకా నేను ఓడిపోకూడదు. నేను తనపై జాలి పడితే నేను ఓడిపోతాను, అలాగే వీక్ అయిపోతాను. అలా ఉండకూడదు. ఇకపై నేను ఓటమిని అంగీకరించకూడదు. నేను అతనిపై ఉన్న ప్రేమను చంపేశాను. ఇది నిజం, ఇదే నిజం. అతను బాధపడ్డాడని నేను బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను బాధపడుతున్నానని అతను ఎప్పుడూ ఆలోచించలేదు. అతను నన్ను, నా ప్రేమను అవమానించాడు అని ప్రేరణ అనుకుంటూ ఉంటే అకస్మాత్తుగా సునిధి ఫోన్ చేస్తుంది. హాయ్ ప్రేరణ అంటుంది. హాయ్ సునిధి అంటుంది ప్రేరణ. ప్రేరణ, ఎలా ఉన్నావు అంటే, ఈరోజు జరిగిందంతా నీకు గుర్తు చేసుకొని ఏమైనా ఫీల్ అవుతున్నావా అని అడుగుతుంది సునిధి. ప్రేరణ అబద్ధం చెబుతూ, లేదు, అస్సలు లేదు, ఎందుకు ఫీల్ అవుతాను, నేను పాత ప్రేరణను కాదు కదా అంటుంది ప్రేరణ. వెంటనే సునిధి, ఆర్ యు షూర్ అంటుంది. ఐ యామ్ షూర్, నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు అంటుంది ప్రేరణ. ఏం లేదు ప్రేరణ,
నువ్వు రోహన్ని లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది సునిధి. ప్రేరణ ఆశ్చర్యపోతూ, హే లేదు, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను అతన్ని ఎందుకు లవ్ చేస్తా? అతను నాకు కేవలం బెస్ట్ ఫ్రెండ్ అంతే అంటుంది ప్రేరణ. అప్పుడు సునిధి, అవునా, మరి ఎందుకు నువ్వు కొంచెం ఎక్కువ చనువుగా ఉన్నట్టు ప్రవర్తించావు ఈరోజు అంటుంది సునిధి. అప్పుడు ప్రేరణ నవ్వుతూ, నాకు ఒక ప్రశ్నకు సమాధానం కావాల్సి ఉండే, నాకు ఆ సమాధానం దొరికింది అని అంటుంది ప్రేరణ. ప్రేరణ ప్రశ్నకు దొరికిన సమాధానం ఏమిటి? అర్ణవ్కి ప్రేరణ మీద ఉన్నది ప్రేమ, పగ. పాత కాలేజీలో ప్రేరణ బెస్ట్ ఫ్రెండ్ రోష్ని ఇప్పుడు అర్ణవ్ ఇంట్లో ఎందుకు ఉంది? రోహిణికి అర్ణవ్కి ఉన్న సంబంధం ఏమిటి? రోహిణికి ఏం జరిగింది? దానికి కారణం ఎవరు? అర్ణవ్ చూసిన వీడియోలో ఏముంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే. ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.